నెల్లూరు జిల్లా అల్లూరులోని ఎర్రపగుంటలో విషాద సంఘటన జరిగింది. ఇసుకపల్లి బీచ్ లో ఈతకెళ్లి నలుగురు యువకులు గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహాన్ని వెలికితీశారు మత్స్యకారులు. మిగిలిన ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నెల్లూరు జిల్లా అల్లూరులో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. ఇసుకపల్లి బీచ్ లో ఈతకెళ్లి నలుగురు యువకులు గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహాన్ని మాత్రం వెలికితీశారు మత్స్యకారులు. అయితే మిగిలిన ముగ్గురి కోసం ఇంకా గాలిస్తూ ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకటనారాయణ అందిస్తారు. వెంకటనారాయణ, నెల్లూరు జిల్లాలో పండగ పూట తీవ్ర విషాదం నెలకొంది. సరదాగా సముద్ర తీరానికి వెళ్లిన నలుగురు గల్లంతయ్యారు. ఈ ఘటన అల్లూరు మండలం ఇసుకపల్లి పంచాయతీ సమీపంలో జరిగింది. స్థానికంగా ఉండే ఎర్రపకుంటకు చెందిన నలుగురు యువకులు, 5 అబ్బాయిలు, ఒక అమ్మాయి సముద్ర తీరానికి స్నానానికి వెళ్లారు. ఈ క్రమంలో అలల ఉధృతికి నలుగురు కొట్టుకెళ్లారు. నలుగురిలో ఒక మృతదేహాన్ని స్థానికులు మత్స్యకారులు గమనించి బయటకు తీశారు. మరో 3 మృతదేహాల కోసం స్థానికులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ 6 మంది కూడా సమీపంలోని గొల్లపల్లి ఆశ్రమ పాఠశాలలో చదివే విద్యార్థులుగా మనకి ప్రాథమికంగా సమాచారం ఉంటుంది. వీరు ఆ పండక్కి సమీప బంధువులైన ఈ ఎర్రపకుంటకు చెందిన ఆ బంధువుల ఇళ్లకు వచ్చారు. ఈ క్రమంలో ఆ సముద్ర తీరానికి వెళ్లి నలుగురు గల్లంతైనటువంటి పరిస్థితి నెలకొంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.